Good evening, friends. Hope my audio is clear. Hello, friends. Today being 7th day, we're just there, the 7th day. Yes, one person joined. Is the audio clear, friends? You can just type yes if it is audible so that I can continue. Yes, okay. Thank you. So we'll just wait for a couple of minutes. Let's people join. Some more can join. Hope all are doing good. Stay safe, stay at home. This is a nice time for anyone to uh, you know go inwards and check ourselves, and we can do reform ourselves. This, yes, Swati has joined. Good evening. For a few minutes, let's join. Yes, Swati, good evening. Yes, there's one more person joined. Yes, good evening. Slowly people are coming in. It's good to see you all every day, being here and taking your time in this. So today our topic is going to be all about spirituality. Okay, we have been using this word spirituality. మనం స్పిరిచువాలిటీ అనే పదాన్ని చాలా వరకు వాడుతూ ఉంటాం, మనం వింటూ ఉంటాం. కానీ అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి? Let us understand the definition and why it is necessary. స్పిరిచువాలిటీ అనగానే కళ్ళు మూసుకుని కూర్చుని ఎక్స్పీరియన్సెస్ ఉంటే అవి రికార్డ్ చేసుకుని and then making yourself into a high pedestal, ఎక్కడో ఒక ఎత్తులో కూర్చుని, అది కాదు. స్పిరిచువాలిటీ అంటే సెన్సిటివిటీ టువర్డ్స్ లైఫ్, జీవం పట్ల మనకున్న కనెక్షన్ని, మనకున్న బంధాన్ని దృఢపరచుకోవడమే స్పిరిచువాలిటీ అంటే. ప్రతి ఒక్కటి జీవమే. మనకు తెలిసి మనం అనుకుంటాం మనుషులతో బాగుంటే చాలు అని. కాదు, ప్రతి ఒక్క జీవంతో, జంతువులు కానీ చెట్లు కానీ ఎనీథింగ్, ప్రతి ఒక్క దాంట్లో మన సెన్సిటివిటీని పెంచుకోవడం, మన ప్రేమతత్వాన్ని పెంచుకోవడం అన్నది మనకి ఇంపార్టెంట్. చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అబ్రాడ్లో మాస్టర్స్ ఉంటారు, వాళ్ళు కూడా టీచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో కొంతమంది నాన్ వెజ్ ఫుడ్ తింటారు, మరి వాళ్ళు స్పిరిచువల్ కాదా? దెర్ ఆర్ మెనీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ హూ సర్వ్స్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. ఐ వుడ్ నాట్ లైక్ టు కమెంట్ ఎనీథింగ్ ఆన్ ఫుడ్. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఏ స్పిరిచువాలిటీ అయితే మనలో ప్రేమతత్వం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో
అప్పుడు వీ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దట్. ఈ జీవానికి ఆ జీవానికి ఏం డిఫరెన్స్ మనకు కనిపించదు, అంతా ఏకత్వం కలిసిపోతుంది. సో దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్రతి ఒక్క విషయం కూడా మనలో ఒక భాగమే. ప్రతి తత్వం కూడా, ప్రతి రిఫ్లెక్షన్ కూడా మనలో ఒక భాగమే అన్నది మీకు అర్థం కావాలి. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఇస్ లిటిల్ అబౌట్ స్పిరిచువాలిటీ. సో టుడే I would like to share what made me to be in this path. అసలు నేను ఈ స్పిరిచువల్ పాత్లోకి ఎలా వచ్చాను. ఓకే, వుడ్ లైక్ టు షేర్ దిస్. ఎందుకంటే స్పిరిచువాలిటీ అన్నప్పుడు, దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ నేను ఎలా వచ్చాను అన్నది కూడా తెలియాలి. ఓకే, ఐ లైక్ టు షేర్. అండ్ బిఫోర్ ఐ షేర్ ఎవ్రీథింగ్, I would like to share my gratitude to all those and my compassion and my best wishes and all my love to all those great masters, spiritual seekers, psychologists, everyone who are taking their time and sharing their part of wisdom to everyone through this online, through this technology. ఈ టెక్నాలజీ ద్వారా ఈ 21 days మనకు లాక్డౌన్ టైంలో ఎంతోమంది స్పిరిచువల్ సీకర్స్ కానీ ఎంతోమంది వాళ్ళకు తోచింది, ఆస్ట్రాలజిస్ట్ కానీ వాళ్ళకు తోచింది వాళ్ళు అందరికీ ఒక మంచి తత్వాన్ని, ఒక మంచి మాటల్ని అందరితో షేర్ చేసుకోవాలని, అందరూ వాళ్ళ ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని అందరు వాళ్ళ సిస్టంలోంచి ఎంత వీలైతే అంత దీన్ని చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి ఏం డబ్బులు వస్తున్నాయని కాదు, ఏమి కాదు. ఇట్స్ నాట్ బిజినెస్ గోయింగ్ ఆన్. ఇట్ ఈస్ దేర్ హార్ట్, దేర్ కంపాషనేట్ హార్ట్ విచ్ ఇస్ మేకింగ్ ఎవ్రీ వన్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ గుడ్ వర్డ్స్ అండ్ పాజిటివ్ వైబ్స్. ఒక పాజిటివ్ వైబ్రేషన్లో అందరినీ ఉంచడానికి వాళ్ళు చేసే ఈ చిన్న ప్రయత్నం. సో నేను ఈరోజు డివైన్ స్పేస్ తరఫు నుంచి, టీమ్ తరఫు నుంచి వాళ్ళందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఆల్ ఆఫ్ యూ, మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ who are taking all the time and sitting accordingly as time is being scheduled by everyone. ఒక్కొక్కళ్ళు ఎలా అయితే టైం షెడ్యూల్ పెడుతున్నారో ఏ ప్రాబ్లం లేకుండా అందరూ ఎవరెవరికి కన్వీనియంట్ టైంని బట్టి వాళ్ళు జాయిన్ అయ్యి ఆ టాక్స్ అన్ని వింటున్నారు. సో మీ అందరికీ కూడా ప్రేమగా థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, సో ఇవాళ మనము సిన్స్ ఫ్యూ ఫ్రెండ్స్ హ్యావ్ జాయిన్, సో స్పిరిచువాలిటీలోకి నేను ఎలా వచ్చాను. ఫర్ మీ ఇట్ హెస్ బీన్ అ జర్నీ. నేను ఈ స్పిరిచువల్ పాత్ ఎప్పుడు సపరేట్గా లేము. ఐఎమ్ బోర్న్ స్పిరిచువల్. ఐ రియలైజ్డ్ ఇట్ మచ్ లేటర్. నేను స్పిరిచువల్గానే జన్మ తీసుకున్నాను అన్న సంగతి నాకు చాలా సంవత్సరాల తర్వాత తెలిసింది. చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడంతా నాకు ఎంతోమంది ఫ్రెండ్స్, అందరూ ఫ్రెండ్సే. ఈ పక్కన షాప్లో చాక్లెట్లు అమ్మే అంకుల్ కూడా ఫ్రెండే, బుక్ షాప్స్లో బుక్స్ అమ్మే అంకుల్ కూడా ఫ్రెండే, అందరూ ఫ్రెండ్స్. తోని సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ వెళ్ళేదాన్ని. ఇట్స్ నాట్ దట్ ఐ డెంట్ హ్యాడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అట్ హోమ్. మా ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉండేవి. మా పేరెంట్స్ దే హ్యాడ్ దేర్ ఓన్ అనవసరంగా ఏముండదు, వాళ్ళ ఇష్యూస్ వాళ్ళవి. బట్ దెన్ దట్ నెవర్ బాదర్డ్ మీ. నా ఆటలు నావి, నా ఫ్రెండ్షిప్లు నావి, నా స్కూల్కి వెళ్ళడం, నా డాన్స్ క్లాసెస్కి వెళ్ళడం, సో ఇంట్లో మా అన్నయ్యతో ఆడుకోవటం, సో ఇలాంటివన్నీ కూడా క్యాజువల్గా వెళ్ళిపోయాయి. ప్రాబ్లం అంటే ఏంటి, వూండ్ అంటే ఏంటి నాకు తెలియలేదు.
మై పేరెంట్స్ నెవర్ అలౌడ్ హస్ టు ఫీల్ ఆల్ దట్ డిఫరెన్సెస్. వాళ్ళకి ఎన్ని ఇష్యూస్ ఉన్నా మా వరకు వచ్చేసరికి దే కెప్ట్ అస్ కంప్లీట్. వాళ్ళు మాకు అన్నీ చేసి కంప్లీట్గా ఉంచేవాళ్ళు. అలా లైఫ్ అంతా వెళ్ళిపోయింది. చిన్నప్పుడు మా అమ్మకి పూజలు అంటే ఎక్కువ ఇష్టం, పిచ్చి ఉండేది. సో ఆమెతో పాటు గుళ్ళకి వెళ్ళిపోవటం. మై ఫాదర్ హెస్ బీన్ ఎ వెరీ ప్యాషనేట్ మ్యాన్. He wanted to travel so many things. So along with him we used to travel. We used to see every place, ప్రతి ప్లేస్లో చూడడం. సో ఎంత సరదాగా గడిచిపోయిందో లైఫ్ అంతా మాకే తెలియలేదు. కొన్ని ఇయర్స్ అలాగే గడిపేసామని సరదాగా. దిస్ వాజ్ ద పాత్. సో ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ మ్యారీడ్ అండ్ ఐఎమ్ మ్యారీడ్ టు another wonderful family. This family was completely into serving people. ఎప్పుడు కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఏం చేయగలుగుతాము, మనం ఏం చేయగలుగుతాము, మన తరఫు నుంచి ఏమైనా చేయగలుగుతామా అనే ఫ్యామిలీ. సో నా నేచర్కి ఈ ఫ్యామిలీ ఉండే విధానానికి సరిపోయింది. ఎక్కడ ప్రాబ్లం రాలేదు. లైఫ్ కెప్ట్ ఆన్ గోయింగ్ ఆన్. ఒకటి తర్వాత ఒకటి ఆటోమేటిక్గా నా లైఫ్లో ప్లస్ మాత్రమే జరుగుతూ వచ్చింది. ఎవ్రీ పర్సన్ who came into my life, whether it was my parents, my friends, my brother or anybody, my extended family, my in-laws, everyone, ప్రతి ఒక్కళ్ళు కూడా నా లైఫ్లో ప్లస్గా వచ్చారు. అలా జరుగుతూ ఉన్న తర్వాత అలా వెళ్తూ ఉండి సడన్లీ సంబడీ సెడ్, వై డోంట్ యూ లర్న్ దిస్, వై డోంట్ యూ లర్న్ దట్. సో మాకు చిన్నప్పుడు స్కూల్లో ఫ్రెండ్ ఉండేది. తను ఎప్పుడు, ఈరోజు కూడా షీఈ్ మై ఫ్రెండ్. సో తను ఎప్పుడు ఈ కోర్స్కి రా, ఆ కోర్స్కి రా. షీ వాజ్ ద మెంబర్ ఆఫ్ రామచంద్ర మిషన్. సో ఈ కోర్స్కి రా, ఆ కోర్స్కి రా అని చెప్పేది. సో నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. ఐ యూస్ టు డూ లాట్. ఐ వాజ్ వెరీ రియలిస్టిక్. అంటే పూజలు, ఉపవాసాలు ఇవన్నీ ఎక్కువగా ఉండేవి నాకు. అవన్నీ చేసుకుంటూ ఉండేది. సో మై కనెక్షన్ విత్ ద డివైన్ అనండి, గాడ్ అనండి, లైట్ అనండి, సోర్స్ అనండి, వాట్ ఎవర్ యూ ఫీల్, ఇట్ వాజ్ ఆల్వేస్ ఇంటాక్ట్. ప్రాబబ్లీ దట్స్ ద రీజన్ ఐ నెవర్ ఫెల్ట్ ఎనీథింగ్ ఆడ్ విచ్ వాజ్ పెయిన్ఫుల్ ఆర్ సఫరింగ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అలా వెళ్తూ ఉన్న తర్వాత అంటిల్ వన్ ఫైన్ డే I started seeing all the polarity life. అంటే పెయిన్, abandonment, suffering, rejections, psychic attacks, possessions. Possessions అంటే నాట్ మీరు ఆలోచించినట్టు కాదు. పొజిషన్స్ అనేవి ఇట్ ఈస్ అ డిఫరెంట్ వే ఆఫ్ పొజిషన్స్. ఇన్ఫ్లుయెన్సింగ్, ఐ థింక్ దట్ వుడ్ బి ద గుడ్ వర్డ్. ఇన్ఫ్లుయెన్సింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎన్నో డార్క్ షేడ్స్, అన్ని రిఫ్లెక్షన్స్ ఐ స్టార్టెడ్ కమింగ్ అక్రాస్. ఎక్కడికి వెళ్ళినా అన్నీ రివర్స్గానే ఉండేది. సో నాకు అర్థమయ్యేది కాదు, అంత వండర్ఫుల్గా వెళ్తుంది కదా లైఫ్, సడన్గా ఇదేంటి టర్న్, ఈ టర్న్ ఏంటి, కంప్లీట్గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. దెన్ ఆఫ్టర్ సర్టెన్ అ పాయింట్ ఐ రియలైజ్డ్, మనం చీకటిని కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు వెలుగులోనే ఉండి వెలుగును మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. అప్పటి వరకు లైఫ్లో 36 years వరకు వెలుగు మాత్రమే చూశాను, ఇంకేం చూడలేదు. సో వెలుగు అంటే ఒక కంపాషన్, ఒక ప్యాషన్ అంతా అయిపోయింది. అంటే ఏంటో తెలుసుకోవాలి, చీకటి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ చీకట్లో నుంచి వెలుగు అనే ఒక జ్యోతి, జ్ఞాన ఎలా వెలిగించుకోవాలి తెలుసుకోవాలి. అప్పటి వరకు చాలా కోర్సెస్ అన్ని చేశాను, మంత్రాస్ అని, యంత్రాస్ అని, వాట్ ఎవర్, ఆస్ట్రాలజీ అని, వాట్ ఎవర్ వాజ్ అవైలబుల్ అన్నీ చేసిన తర్వాత ఇట్స్ వన్ ఫైన్ డే మై ఫాదర్స్ డెత్, మా నాన్నగారు చనిపోయినప్పుడు ఇట్ హిట్ మై మైండ్. ఐ వాజ్ ఇన్ షాక్. ఐ కుడెంట్ యాక్సెప్ట్ దట్. దట్ బ్రాట్ అ కంప్లీట్ చేంజ్ ఇన్ మై లైఫ్. ఆ స్టేజ్ నుంచి బయటికి రావడానికి కూడా నాకు 6-7 years పట్టింది.
But that was a time, it was a complete 360-degree turn to understand that I am born spiritual. నాకు లైఫ్లో దాని తర్వాత డీపెస్ట్ స్టడీ, స్పిరిచువాలిటీలో డీపెస్ట్ స్టడీ ఏదైతే ఉందో అదంతా ఆటోమేటిక్గా రావడం జరిగింది. ఐ మెట్ మెనీ మాస్టర్స్. రిషికేష్లో కానీ, ఐ ట్రావెల్డ్ టు రిషికేష్, దేర్ సమ్ హిమాలయన్ యోగీస్ కానీ, లేకపోతే బికాస్ ఆఫ్ మై టీచర్స్, సో మెనీ టీచర్స్. People know that I am a student of Dr. Newton, but there are many other teachers whom I have learnt from. Of course, Dr. Newton was above all that, all the mark beyond that. And అన్ని నేర్చుకుని అర్థం చేసుకొని అప్పుడు నాకు అనిపించేది, ఇన్ని ఎక్స్పీరియన్సెస్, ఇన్ని డార్క్ ఎక్స్పీరియన్సెస్ నాకు ఎందుకు, నా లైఫ్ ఇక్కడ మ్యాచ్ అవ్వదు కదా, నా లైఫ్లో అలాంటి సిచ్యువేషన్స్ ఏమీ లేవు, కానీ ఇవన్నీ సిచ్యువేషన్స్ నాకెందుకు వచ్చాయి, నాకెందుకు అంటే ఇవన్నీ నేను ఇలా ఈ చీకటిని నేర్చుకొని నేను ఏం చేయాలి. చీకటి అంటే ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ డార్క్నెస్ అంటే ఐ యూస్ టు సడన్లీ సైకిక్ అటాక్స్ కానీ, ఇంట్యూషన్ ఓపెన్ అయిపోవడము, సడన్లీ మెసేజెస్ వినపడము, స్పిరిచువాలిటీలో ఎన్ని భయంకరమైన విషయాలు జరగాలో అవన్నీ కూడా జరగడం మొదలయ్యాయి. ఇట్ వాజ్ అ స్పిరిచువల్ ఎమర్జెన్సీ. అవన్నీ కూడా జరుగుతున్నప్పుడు లైఫ్లో దేనికి రిలేట్ అవ్వట్లేదు కదా, ఇవన్నీ ఎందుకు అలా వస్తున్నాయని, దెన్ ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు అవన్నీ అర్థం చేసుకునే ప్రాసెస్లో దెన్ ఐ రియలైజ్డ్ చీకట్లోంచి కూడా వెలుగు పుడుతుంది, వెలుగులోంచి ఇంకో వెలుగు పెరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ అండర్స్టూడ్. కానీ చీకట్లోంచి కూడా పుడుతుంది. దెన్ క్వశ్చన్, మరి నాకు సంబంధం ఏంటి, నేనెందుకు ఎక్స్పీరియన్స్ చేయాలి ఇవన్నీ? ఐ సెడ్, then the light, I never got any answers from anything. I used to only hear, ఏదన్నా జరగబోయేది ఏదైనా ఉంటే కొంచెం ఇన్ఫర్మేషన్ రావడము, అది జరిగిన తర్వాత చూడడము, ఓకే అర్థం చేసుకోవడము, వెళ్ళిపోవడము. ఇట్ వాజ్ అ వెరీ సింపుల్ ఫ్లో. సో అది జరుగుతున్న తర్వాత దెన్ ఐ రియలైజ్డ్, నా జర్నీని బట్టి నాకు అర్థమైంది, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఐ మెట్. అప్పుడు నాకు వాళ్ళని ఒక్కొక్కళ్ళని కలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఇష్యూస్ చెప్పినప్పుడు నాకు అర్థమయ్యేది, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఆ రోజు రాకపోయింటే ఈరోజు వీళ్ళని కరెక్ట్గా గైడ్ చేసి ఉండేదాన్ని కాదు. సో దెన్ ఐ రియలైజ్డ్, సిన్స్ మై చైల్డ్హుడ్ దే హ్యావ్ బీన్ అ యూనివర్సల్ మదర్ అండ్ యూనివర్సల్ టీచర్. దిస్ టూ ఎనర్జీస్ హ్యావ్ బీన్ గైడింగ్ మీ. ఈ రెండు ఫోర్సెస్, ఈ రెండు అంటే కంప్లీట్ ఒక యూనివర్సల్ టీచర్హుడ్ కానీ, ఒక యూనివర్సల్హుడ్ కానీ, ఈ రెండు ఎసెన్స్, ఈ రెండు తత్వాలు నాకెప్పుడు గైడ్ చేస్తూ ఉండేవి. దెన్ ఐ రియలైజ్డ్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. ఏదైనా కానీ రీజన్ లేకుండా జరగదు. మనం లైఫ్కి ఎక్కడ మ్యాచ్ అవ్వదు కదా, నా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా, నేను ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకొనేస్తామని మనం అనుకుంటాం. ఏ ఎక్స్పీరియన్స్ ఎవరికి, ఇప్పుడు డాక్టర్కి అన్ని రోగాలు రావు, కానీ అన్ని రోగాల గురించి ఆయన తెలుసుకోవాలి కదా, అంతే కదా. తెలుసుకోకపోతే మందులు ఇచ్చినప్పుడు ఎలా మందులు ఇస్తారు, ఇవ్వలేరు. సో ఇది అంతే. సో ఆయన లైఫ్ సిన్స్ మై చైల్డ్హుడ్, నా చిన్నప్పటి నుంచి నా లైఫ్ జర్నీ చూసుకుంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐ వాజ్ ఇంటూ హఠ యోగా వైల్ ఐ వాజ్ లెర్నింగ్ డాన్సింగ్. I was into mantra yoga while I was chanting mantras along with my mother in temples. I was in yantra yoga when I was performing all the rituals to all the yantras, all the idols. And I was into karma yoga when I was doing my service at Life University a few years back. I did all the yogas, I transcended. And then I realized, what is the end? Where is the end to it? End when you say Raja Yoga is something you have carried. తర్వాత ఎన్నో విషయాలు మనం తెలుసుకుని మన ఎక్స్పీరియన్స్లో కానీ, మన జ్ఞానేంద్రియాల్లో ఎక్స్పీరియన్స్ అయ్యి, ఫిజికల్గా ఏమి ఉండదు, గ్రౌండ్ రియాలిటీలో ఏ ఇష్యూస్ ఉండవు, వెతికినా ఏం కనపడవు, కానీ ఇంటర్నల్గా జ్ఞానేంద్రియాల్లో, అంతర్గత జ్ఞానేంద్రియాల్లో ఎన్నో విషయాలు మనకి తరంగాలుగా, ఇమోషనల్గా అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. అది ఎందుకు ఎక్స్పీరియన్స్ వచ్చిందో తెలీదు, ఏం అవసరమో తెలీదు, ఎక్కడ అప్లై చేయాలో తెలీదు, ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎవరితో షేర్ చేయాలో తెలీదు.
ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఆల్ దిస్ ఐ రియలైజ్డ్ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఓకే ఈ అండర్స్టాండింగ్ కోసం వచ్చింది, ఇట్స్ అ బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ అని అనుకునే లోపు నాకు ఐ యూస్ టు గెట్ వన్ క్లయింట్. ఒక క్లయింట్ అదే ఇష్యూతో వచ్చేవాళ్ళు. ఆన్సర్ ఈజ్ రెడీ అండ్ ద మెడిసిన్ వాజ్ రెడీ. ఐ యూస్ టు గివ్ ద మెడిసిన్. What constantly was there along with me was my smile. My smile has been my signature every time. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే ఈ టాపిక్లో నా స్టోరీ నేను ఎందుకు షేర్ చేశాను అంటే, ఎప్పుడు కూడా నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని ఆలోచించకూడదు, నాకు ఈ ఛాలెంజ్ ఎందుకు వచ్చింది అని ఆలోచించకూడదు. రీజన్ లేకుండా ఏదీ జరగదు. ఇప్పుడు చాలామంది కరోనా వైరస్ జరుగుతుంది ఎందుకు వచ్చింది అని రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు. కొంతమంది ఎంతో ఆ దేశం వాళ్ళు ఇవి తిన్నారు అవి తిన్నారు దానికోసం అని వచ్చింది, మన ప్రపంచాన్ని పరిశుభ్రంగా ఉంచట్లేదు అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ సైన్స్, ఎక్కడో ఏదో తప్పు జరిగింది అవన్నీ చెప్తున్నారు. బట్ ఐ సే నేచర్కి అన్నీ చేయడం వచ్చు, అందరినీ కాపాడడం వచ్చు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ పాఠాలు కర్మ పాఠాలు నేర్పించడము వచ్చు. మనం ఈ టైంలో వీళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇదైంది, వీళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇదైంది, మన మనుషులమై ఇలా చేశాము అని ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకోవడం కాదు. మనమంతా ఇప్పుడు ఉండాల్సిన టైంలో సరే అందరి కోసమని మనం కలిసి ఒక ధ్యానం అనేది చేస్తున్నామా లేదా అన్నది, ఒక మన కోసం ఫస్ట్, అందరి కోసం తర్వాత సంగతి, ఫస్ట్ మన కోసం మనం మన లోపల ఏది కావాలనుకుంటామో ఏది చూడాలనుకుంటామో అది మన లోపల ఫస్ట్ మనకు క్రియేట్ అవ్వాలి. అన్లెస్ యూ క్రియేట్ ఎ హెవెన్ ఇన్సైడ్ యూ, యూ కెనాట్ క్రియేట్ ఎ హెవెన్ అవుట్ సైడ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. లాజికల్గా క్రియేట్ చేయొచ్చు వండర్ఫుల్ హౌస్ విత్ ఆల్ ద 5-star ఫెసిలిటీస్. మనం ఎంతో శుభ్రంగా చక్కగా అద్భుతంగా మనం ఒక వరల్డ్ని, ప్రపంచాన్ని క్రియేట్ చేయొచ్చు. కానీ లోపల మనకి ఆవేశం అలాగే ఉండిపోయి ఆ ఫాల్స్ ఐడెంటిటీ అనేది అలాగే ఉండిపోతే లాభం ఏంటి? దెర్ విల్ బి నో పాయింట్ ఇన్ క్రియేటింగ్ హౌ మచ్ ఎవర్ వండర్ఫుల్ థింగ్స్ వీ హ్యావ్ క్రియేటెడ్. ఓకే, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఫాలోడ్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్. ప్రతి ఒక్క వాళ్ళ పర్పస్ నుంచి వాళ్ళ ఎంచుకున్న ఒక థాట్. చాలామంది నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఇది, నేను దీనికోసమే పుట్టాను అంటారు. బట్ ఐ విల్ టెల్ యూ టుడే, ఇట్ ఈస్ ఆల్ ఫేక్. ఎవరికి పర్పస్ ఆఫ్ లైఫ్ అని ఏమీ ఉండదు. వాళ్ళు ఒక డిసిషన్ సబ్కాన్షియస్ లైఫ్లో డిసైడ్ చేసుకుంటారు, నేను ఇలా ఉండాలి అని డిసైడ్ చేసుకుంటారు, దాన్ని బట్టి వెళ్తూ ఉంటారు. కొంతమంది వెళ్ళగలుగుతారు, కొంతమంది కొంచెం దూరంగానే ఆగిపోతూ ఉంటారు. వాళ్ళు చూస్ చేసుకొని వెళ్తారు. పర్పస్ ఇస్ నాట్ బార్న్ అవుట్ ఆఫ్ వాట్ యువర్ చాయిసెస్. పర్పస్ ఇస్ బార్న్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితమే మీ పర్పస్. మీ జీవితాన్ని మించి పర్పస్ ఉండదు. అందులో పర్పస్ అనేది ప్రతి మూమెంట్ చేంజ్ అవుతూనే ఉంటుంది. అట్ దిస్ మూమెంట్ ఎవరైనా నన్ను అడిగితే నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే, అట్ దిస్ మూమెంట్ మై పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్ ఇస్ టు షేర్ ఆల్ ద విజ్డమ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ లర్న్డ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ నోన్ టు ఎవ్రీ వన్. ఈ ప్రస్తుత నిమిషం మీ పర్పస్ ఏంటి అంటే ఇప్పుడు చెప్పేదంతా మీరు వినడమే, ఇంతకు మించి ఏ పర్పస్ ఉండదు. నెక్స్ట్ మూమెంట్ ద పర్పస్ ఇస్ డిఫరెంట్. సో నేను దీనికోసం పుట్టాను, నేను దానికోసం పుట్టాను అని ఏమీ ఉండదు. నేను మనిషిని ఫస్ట్. సో మానవత్వం అన్న క్వాలిటీ నాలో పెంచుకున్నానా లేదా, నన్ను నేను ప్రతిరోజు రిఫైన్ చేసుకుంటున్నానా లేదా అన్నదొక్కటే నా పని. అంతకుమించి నాకు ఏ పని ఉండదు. ఐ హ్యావ్ నాట్ కమ్ టు ట్రాన్స్ఫార్మ్ ఎనీవన్. ఐ హ్యావ్ నాట్ కమ్ టు చేంజ్ ఎనీవన్. ఐ హ్యావ్ నాట్ కమ్ టు గైడ్ ఎనీవన్. ఐ హ్యావ్ ఓన్లీ కమ్ టు షేర్ మై స్మైల్ అలాంగ్ విత్ యూ. నన్ను చూడ అందరికీ చక్కగా ప్లెజెంట్గా అనిపించాలి. అది ఎప్పుడు జరుగుతుంది? నా లోపల నేను అది క్రియేట్ చేసుకున్నప్పుడే. అందరికీ అదే ఈక్వల్గా ఉండాలి. మన జీవితమే, మన జీవిత ప్రయాణమే మనం ఏంటి అన్నది అందరికీ చెప్పాలి. మనం ఏం చేశాము అన్నది, మన సిగ్నేచర్ ఏంటి అన్నది అందరికీ చెప్పాలి. A person who is enlightened will never say I am enlightened. It is the people around who comes to know. ఎవరికి
ఉండాలి, ఏం చేయాలి చెప్పడం పాయింట్ కాదు. మనం ఎంతవరకు రిఫైన్ చేసుకొని ఉన్నామా అన్నది పాయింట్. ద ట్రూ స్పిరిచువాలిటీ ఈజ్ ద సెన్సిటివిటీ టువర్డ్స్ లైఫ్. జీవం పట్ల, జీవితం పట్ల మనకు ఒక బంధాన్ని, ఉన్న బంధాన్ని దృఢం చేసుకోవడమే స్పిరిచువాలిటీ అంటే. ఓకే ఫ్రెండ్స్, సో నౌ ఐ విల్ టెల్ యూ అ స్మాల్ స్టోరీ. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ లిటిల్ థింగ్. అండ్ ఇప్పుడు స్పిరిచువాలిటీ గురించి, స్పిరిచువాలిటీ అన్న ఆస్పెక్ట్స్లో నేను ఫస్ట్ మీకు ఒక స్టోరీ చెప్తాను. ఓకే, ఒకానొక దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి మరి ఎన్నో దేశాలు, సామంత రాజ్యాలు అన్నీ ఉండేవి, చూసుకోవాలి. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, రాజ్యానికి సంబంధించిన విషయాలు ప్రతి ఒక్కటి కూడా ఆ రాజు చూసుకోవాలి. ఆ చూస్తూ ఉండే టైంలో ఆ రాజు లెక్కలు అన్ని, పత్రాలన్నీ, పనులన్నీ, అఫైర్స్ అన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఎందుకో మైండ్ డిస్టర్బ్గా అనిపించింది. ఆ రాజుకి మైండ్ డిస్టర్బ్గా అనిపించినప్పుడు ఏంటి నా మైండ్ ఎంత డిస్టర్బ్గా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. పని చేయలేకపోతున్నాను, మైండ్ డిస్టర్బ్ అవుతుంది అని. అప్పుడే మహామంత్రి వచ్చి రాజు పడే చూసి, ఏంటి మహారాజా మీరు ఇలా ఇబ్బంది పడుతున్నారేంటి, ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతాడు. అడిగితే ఆ రాజు అంటాడు, నేను ఈ చిన్న పని, ఈ చిన్న అకౌంటింగ్ పని నేను చేయలేకపోతున్నాను, నా మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఎవరైనా నాకు చెప్పగలరా, నేను నా స్థితి, నా మైండ్ స్టేట్ ఎలా ఉండాలి అని ఎవరైనా చెప్పగలిగితే ఐ వుడ్ లైక్ టు గిఫ్ట్ దెమ్ సంథింగ్. వాళ్ళకి నేను ఒక మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడు. అని చెప్తే మహామంత్రి రాజ్యం అంతా చాటింపేయిస్తాడు. రాజుగారి పరిస్థితి ఇలా ఉంది, సో ఎవరు ఆ రాజు స్థితిని కరెక్ట్ ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పగలుగుతారో వాళ్ళకి రాజు మంచి బహుమానం ఇస్తారు. సో ప్లస్ ఎవ్రీవన్ కమ్ ఫార్వర్డ్ అని చెప్తాడు. ఇన్వైట్ చేస్తే, అంత ప్రపంచం అంతా ఇన్వైట్ చేస్తే ఒక ముగ్గురు పెయింటర్స్ మాత్రం ముందుకొచ్చారు. ఆ పెయింట్స్ వచ్చిన తర్వాత రాజు దగ్గరికి మంత్రి ఆ రాజు దగ్గరికి ఆ ముగ్గురు పెయింటర్స్ని తీసుకెళ్తారు. చిత్రపటనం చేసేవాళ్ళు, పెయింటర్స్ అంటే చిత్రపటనం చేసేవాళ్ళు. సో వాళ్ళని తీసుకెళ్ళి రాజుగారికి చెప్తారు, మహారాజా ఎంతోమంది వచ్చారు, చాలామంది వచ్చారు, కానీ అందరిలో వీళ్ళు ఫైనల్ లిస్ట్, ఈ ముగ్గురు ఫైనల్ లిస్ట్, వీళ్ళల్లో ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఉన్నారు, వీళ్ళు ముగ్గురు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళని మీ దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్తారు. అని చెప్తే రాజు ఏం చెప్తాడు, సరే వీళ్ళు ముగ్గురు మరి చిత్రపటనం ద్వారా చెప్పగలుగుతారు కదా నా పరిస్థితి ఎలా ఉండాలి అన్నది, ఇట్లాంటి సమయంలో ఎలా ఉండాలి అని చెప్తారు కదా. సో వాళ్ళకి 3 వేర్వేరు గదులు ఇవ్వండి, ఒక మంచి చిత్రపటాన్ని ఇవ్వమనండి. ఆ చిత్రపటంలో ముగ్గురులో ఎవరు బెస్ట్గా వేస్తారో అప్పుడు మనం ఆలోచిద్దామని అని రాజు చెప్తారు. చెప్తే సో ముగ్గురికి 3 రోజుల టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజు సో రాజు వెళ్ళాలి వాళ్ళ చిత్రపటనాలు చూడడానికి, రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో వెళ్ళి చూసినప్పుడు ఫస్ట్ ఒక అతని దగ్గరికి, ఫస్ట్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వేసిన పెయింటింగ్ ఎంత అద్భుతంగా ఉంది అంటే సముద్రం అలలు ఉన్నాయి, సముద్రం అంతా ఉంది, కానీ ఆ చోటంతా చాలా ప్రశాంతంగా, చాలా ఇదిగా సముద్రం అలలతో కూడా అలా ఉందన్నమాట. అంటే సముద్ర చిత్రపటాన్ని కంప్లీట్గా వేశాడు. సో రాజు దాన్ని చూసి ఓకే బాగుంది అని చెప్పాడు. మంత్రికి ఆశ్చర్యం వేస్తుంది, అదేంటి ఇంత అద్భుతంగా వేశాడు అంటే, సముద్రం ఎలా ఉన్నా కింద అంచు మాత్రం ఎప్పుడు నిదానంగానే ఉంటుంది కదా, మరి రాజు కట్టుగానే వాళ్ళు చెప్పారు కదా ఏంటి అని అనుకుంటాడు. సరే ఇంకొక దగ్గరికి, సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్తాడు. అతను మంచుకొండలు వేస్తాడు. మంచుకొండలు ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా మంచుకొండలు, హిమాలయాల పర్వతాలు అన్నీ వేసేస్తాడు. మహామంత్రి అనుకుంటాడు, ఓ రాజు ఇతన్ని ఫైనల్ చేసేస్తాడు. రాజు చూసి చాలా బాగుంది,
మూడో అతన్ని కూడా చూసి తర్వాత చెప్తాను అంటాడు. మహామంత్రి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాడు. ఇదేంటి రాజు ఫస్ట్ చూసి కూడా ఏం చెప్పలేదు, సెకండ్ది కూడా చూసి చెప్పలేదు, ఓకే 3 చూసిన తర్వాతనే మాట్లాడతారేమో అని అనుకుంటాడు. కానీ ఎక్కడో కన్ఫర్మ్ అయిపోతాడు, సెకండ్ వాడు కన్ఫర్మ్ చేసేస్తారులే రాజు అని. మూడో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ మూడో అతను వేసిన చిత్రపటం చూడగానే మహామంత్రి ఫస్ట్ నవ్వడం మొదలు పెడతాడు. అతను భయపడతాడు, ఏంటి మహామంత్రి గారు ఇలా నవ్వుతున్నారు, రాజుగారు ఏం చెప్పట్లేదు ఏంటి అని. సో మహామంత్రి అతనితో చెప్తాడు, ఏంటయ్యా నీకు రాజు చెప్పింది అర్థం కాలేదా? ప్రశాంతంగా ఉండే ఒక చిత్రపటాన్ని, ప్రశాంతత అంటే ఏంటి అన్న విషయాన్ని అర్థమయ్యేటట్టుగా ఒక చిత్రపటం వేయమన్నారు, నువ్వేంటి ఇలా మొత్తం జలపాతాలు అన్ని పిచ్చుకలు అవి ఇవి అన్నీ వేసేసావు, అంత సౌండ్ ఏముందా అందులో, ప్రశాంతత ఎక్కడుంది అంటాడు. అంటే అప్పుడు అతను చూసి ఏమనాలో అర్థం కాక సైలెంట్గా ఉంటే రాజుమోహన్ చూస్తాడు అతను, రాజుగారు ఏమంటారో అని. రాజు చూసి, సరే బయటికి రండి, 3 చిత్రపటాలు తీసుకొని రండి, నేను అందరి ముందు అందరి సమక్షంలో నా డిసిషన్ చెప్తాను అంటారు. అని తీసుకువెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరి సమక్షంలో ఆయన ఆ స్థానంలో కూర్చుని చెప్తాడు, ఆ మూడో అతను వేసిన చిత్రపటం నాకు బాగా నచ్చింది, ఆయనకు నేను బహుమతి అందరి సమక్షంలో ఇవ్వాలనుకున్నాను, అందుకే ఇక్కడికి పిలిచాను అంటాడు. అందరూ ఆశ్చర్యపోతారు, మంత్రి గారే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు, అదేంటి అందులో ప్రస్తుత అనేదే లేదు, అలా ఎలా మరి రాజు ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాడు అని అనుకుంటాడు. అప్పుడు ఆ రాజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాడు, ఈయన సముద్రాలు చక్కగా గీశాడు, ఫస్ట్ అతను ఉన్నాయి అన్నీ గీశాడు, కానీ సముద్రంలో అలలు పైకి బాగా ఎత్తుగా ఎగరవని గ్యారంటీ లేదు, అంత పెద్దగా సముద్రం అలలు ఎగిరి వస్తూ ఉంటే ప్రశాంతత అనేది ఎలా ఉంటుంది, నేను అంచుల దాకా వెళ్ళాలంటే ఫస్ట్ పైనుంచి కూడా నాకు క్లియర్గా ఉండాలి కదా అని, అందుకే నాకు అది నచ్చలేదు, అందులో నాకు ప్రశాంతత కనపడలేదు అంట. సరే రెండో అతను ఏమైంది అంటే మంచు పర్వతాలే కదా మరి రెండో అతను వేసింది, అందులో అయితే ఏ సౌండ్ లేదు కదా, అలలు లేవు, సౌండ్ లేదు, ఏమీ లేదు కదా, మరి అదెందుకు నచ్చలేదు అని అడుగుతాను. అడిగితే ఎంత మంచు పర్వతాలు ఉన్నా, అవలాంచ్ అంటే తెలుసు కదా, మంచు పర్వతాలు కరిగి తుఫాన్ గాలిలాగా వచ్చి ఆ ఐస్ గడ్డలంతా కింద పడుతూ ఉంటాయి, దాన్ని అవలాంచ్ అంటారు ఇంగ్లీష్లో. అవలాంచ్ రాదని గ్యారంటీ లేదు, ఇక్కడ సునామీ రాదని గ్యారంటీ లేదు, ఇక్కడ అవలాంచ్ రాదని గ్యారంటీ లేదు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నన్ను నేను ఎలా సెట్ చేసుకుంటాను, మళ్ళీ నా క్వశ్చన్ అలాగే మిగిలిపోతుంది కదా, మరి ఇంత అల్లర్లో కూడా నేను ప్రశాంతతని ఎలా అవేకెన్ చేస్తాను, ఎలా మేల్కొల్పుతాను, ఆ క్వశ్చన్ అయితే నాకు ఉండిపోతుంది కదా అంటాడు. సో మంత్రి అడుగుతారు, మరి మూడో అతని దాంట్లో ఏమీ లేదు కదా, మరి అది ఎలా మీకు నచ్చింది అని. అప్పుడు రాజు ఆ చిత్రపటాన్ని మళ్ళీ ఒకసారి చూపించి, ఆ చిత్రపటాన్ని సరిగ్గా చూడండి అంటాడు. అంటే ఆ చిత్రపటంలో ఏముందంటే జలపాతాలు పైనుంచి పారుతూ ఉన్నాయి, పిచ్చుకలన్నీ సౌండ్స్ చేస్తూ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇంత అల్లర్లో కూడా పక్కనే ఉన్న చెట్టు కొమ్మ పైన ఒక పిట్ట చక్కగా పడుకొని ఉంది. ఓకే, సో ఆ పిట్టకి ఆ నిద్ర వచ్చింది, ఇంత సౌండ్లో ఆ పిట్ట ఎంత ప్రశాంతత స్థితి లేకపోతే ఆ ప్రశాంతంగా అది అలా నిద్రపోగలిగింది అంటే మైండ్ని కంప్లీట్గా నేను జీరో ప్రస్తుతం మినిట్లోంచి ప్రస్తుతం ఏం చేస్తున్నానో దాని మీదే నేను పెడితే ఆటోమేటిక్గా నాకుండే ఇష్యూస్ అన్నీ కూడా మైనస్ అయిపోతాయి. దిస్ ఇస్ వాట్ ద స్టెప్ ఆఫ్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ. మనకు ఫస్ట్ ఒక స్పిరిచువాలిటీ అంటే మనం ముందుకెళ్తున్నప్పుడు ట్రాంక్విలిటీ అంటే ఒక ప్రశాంత స్థితి మనలోకి రావాలి. మన లోపల ఎంత ప్రశాంత స్థితి ఉంది, గవర్నమెంట్ ఎన్నో లాక్డౌన్ స్టేట్, ఇప్పుడు మనకంతా 21 days కాదు కదా, 21 days మనం బయటికి వెళ్ళలేము. 21 daysలో 11 days అయ్యాయి, మోర్ 10 days ఇయర్ టు గో. సో ఇంకా 10 రోజులు మనం ఇంట్లోనే ఉండాలి. కానీ మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నామా లేదా? ఆ ప్రశాంతతే మనం ఉండలేకపోతే ఇన్ని రోజులు మనం ధ్యానం చేసింది, చదువుకుంది ఇవన్నీ కూడా లాభం లేదు. మనకి ఇంకా ఇంట్లో కూడా సౌండ్సే ఉన్నాయి.
ఎందుకంటే మేము కూడా మిమ్మల్ని ఎక్కడ ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఈ క్లాస్ ఆ క్లాస్, ఈ టాక్ ఆ టాక్ అని మళ్ళీ పిలుస్తూనే ఉన్నాం. ఈ టాక్కి రండి, ఆ టాక్కి రండి అని మేము పిలుస్తూనే ఉన్నాం. మేము కూడా సైలెంట్గా మిమ్మల్ని మేము కూడా ఉంచట్లేదు. బట్ దెన్ ఈ టాక్లో మీకు ఒక సైలెన్స్ వస్తుంది. మిమ్మల్ని మీరు తట్టి నిద్రలేపే ఒక ఆపర్చునిటీ ఉంటుంది. సైలెన్స్ అనేది మనకు రావాలి. ఎప్పుడైతే నిశ్శబ్దానితో మనం ప్యాషనేట్గా బంధాన్ని పెంచుకుంటామో అప్పుడు ఎటువంటి ఇష్యూస్ కూడా మనకు ప్రాబ్లం రావు. వై దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్పిరిచువల్ పాత్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనతో మనము ఇప్పుడు అందరూ ఇంట్లో ఉండాలంటే, ఇప్పుడు మెడిటేషన్ అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఫ్రెండ్ సర్కిల్స్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ రోజుకి ఒక్కసారన్నా ఫోన్ చేస్తారు. ఎలా ఉండాలి ఇన్ని రోజులు ఇంట్లోనే కూర్చోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటారు. కొంతమంది మెడిటేషన్ చేసిన వాళ్ళు కూడా అదే అంటుంటారు. ఎలా ఉండాలి ఇంట్లో కూర్చోవాలంటే, బోర్ కొడుతుంది కదా, బయట ఆ మాత్రం కూడా లేకపోతే ఎలా, ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది, ఏం చేయాలి అని అంటారు 10 రోజులకే. కానీ డీపెస్ట్ ధ్యానంలో ఉండేవాళ్ళు, స్పిరిచువల్ సీకర్స్ కానీ గ్రేట్ మాస్టర్స్ కానీ, వీళ్ళంతా ఇది చాలా బాగుంది అంటున్నారు. ఐ మస్ట్ సే, నిజాయితీగా నా గురించి నేను చెప్పాలి అని అంటే, 6 అయిపోయింది అంటే పొద్దున్న ఎంతో అంత మనుషుల పాపం సామాన్లు కావాలని అది కావాలని ఎంతో అంత కొంచెం ఒకళ్ళు ఇద్దరు ప్రతి ఇంటిలో ఎలా బయటికి వెళ్ళి వస్తున్నా, సాయంత్రం 6 అయిందంటే నా దేశాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంత ప్రశాంతత ఉందా? I cannot explain in words the joy I feel here in my heart when I see entire world, ప్రపంచం అంతా 6 అయిపోతే ఎక్కడికి ఫ్యామిలీ పిల్లల ఆటలు వింటుంది, పిల్లల మాటలు వింటుంది. మన కోసం మనకు జరగాల్సిన, మన కోసం మనకు ఒక అంతర్గత జ్ఞానాన్ని మేల్కోవడానికి కొన్ని టాక్స్, ఏదైతే సత్సంగాలు ఎన్ని జరుగుతున్నాయో టెక్నాలజీ పుణ్యమా అని అన్నిటినీ వింటున్నాయి. ఇంతకంటే అద్భుతం మనకి ఇంకేం ఉంటుంది? మనం చీకటి ఉంది అనుకోవడం కాదు, ఆ చీకట్లో ఉన్న వెలుగుని గమనించాలి, దాన్ని అప్రిషియేట్ చేయగలగాలి. ఒక్కసారి ఈ సిస్టమ్ అయిపోయింది అనుకోండి, ఈ లాక్డౌన్ అయిపోయింది అనుకోండి, ఇలా టాక్ ఉంది అలానా టైంకి ఉండండి అంతే, ఎంత ఉంటారో లేదో మనకు లేదు. మాకు ఈ రోజు టైం లేదు, ఆ రోజు టైం లేదు, ఆఫీస్ పనులు ఉన్నాయి, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇవి ఎన్నో పనులు వచ్చేస్తాయి. మన కోసం మనమే టైం తీసుకోలేకపోతే ఇంకెందుకండి లైఫ్, రైట్? సో దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టైం విచ్ ఎవ్రీవన్, యూనివర్స్ హ్యాస్ బ్లెస్డ్ యూ ఆల్. యూనివర్స్ కరోనా వైరస్ అని మనకేం శాపగ్రస్తుల్ని చేయలేదు, డిస్ట్రక్షన్లోకి తీసుకెళ్ళట్లేదు, మనల్ని అందరినీ బ్లెస్ చేస్తుంది. యూనివర్స్ ఇస్ బ్లెస్సింగ్ అస్, everyone in this entire world. Now you have all the time to get back to yourself. మీరు ప్రయాణం చేయడానికి ఇంతకంటే ఇప్పుడు మీకు ఇంకేం పని లేదు. ఈ ఒక్క 20 రోజులు, ఈ లాక్డౌన్ పీరియడ్ మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి. అట్లీస్ట్ ఇన్ని కోర్సెస్లో ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నారు, దాంట్లో ఇన్ని టెక్నిక్స్లో, ఇన్ని గైడెడ్ మెడిటేషన్స్లో ఒక్క టెక్నిక్ అయినా మీరు మీ లైఫ్ అంతా కమిట్మెంట్తో, ఒక డిటర్మినేషన్తో ప్రాక్టీస్ చేయగలిగే ఒక్క టెక్నిక్ మీరు నేర్చుకున్నా చాలు. ఇంతమంది చేసే మొత్తం పని అంతా, ఆ శ్రమ అంతా, యూనివర్స్ మీకు ఇచ్చిన ఈ టైం అంతా ఎంతో ఇంపార్టెన్స్, ఎంతో విలువనిచ్చిన వాళ్ళు అవుతారు. మనకు ఆల్రెడీ తెలుసు, మన గతంలో స్టోరీస్ ఉన్నాయి. ప్రపంచం అంతా మునిగిపోతున్నప్పుడు నారాయణుడు మాత్రం ఆకుపైన, వటపత్రం పైన శయనించుండి తనని నమ్ముకున్న వాళ్ళని కాపాడతాడు అని. అందరికీ నారాయణుడు అంటే నేను ఆల్రెడీ ఒక క్లాస్లో చెప్పాను, ఐ విల్ రిపీట్ ఇట్. నారాయణ ఈజ్ నరయాన, నరుడి యొక్క యానము. మన జీవిత ప్రయాణమే నారాయణం, నరుడి యొక్క యానే నారాయణం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన ప్రయాణాన్ని, మీ ప్రయాణం, మీ జీవన ప్రయాణం మీకే అర్థం కాకపోతే ఇంకెవరి జీవన ప్రయాణం మీరు విన్నా ఓ వండర్ఫుల్ అని క్లాప్స్ కొడతారు తప్ప అందులో అంతరార్థం మీకు అర్థం కాదు. ఈ 21 days, ఈ లాక్డౌన్ పీరియడ్ ఈజ్ అ బ్లెస్సింగ్ టు ఎవ్రీ వన్.
ఎంత నిశ్శబ్దంగా ఉండగలరో అంత నిశ్శబ్దంగా ఉండగలరు. ఇప్పుడే ఉండగలరు. ఈ టైం లాక్డౌన్ పీరియడ్ అయిపోయిందంటే మళ్ళీ అన్ని సౌండ్స్ బయట నుంచి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ మనకి లాక్డౌన్ బ్లెస్సింగ్ మనకు వస్తుందో లేదో కూడా మనకు తెలీదు. తర్వాత లైఫ్లో ఫ్యూచర్లో ఎప్పుడు వస్తుందో లేదో తెలీదు. భయంగా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ భయం అంటూ ఉంది అన్న సంగతి కూడా మనకి ఇప్పుడే తెలిసింది. లాక్డౌన్ పీరియడ్ పరిస్థితి ఏంటి అని పడుతున్నారు. భయం ఉంది అన్న సంగతి కూడా తెలిసింది. మనకు సర్వైవల్ ఇష్యూస్ ఉన్నాయని కూడా తెలుస్తుంది. సర్వైవల్ భయపడుతున్నాం అంటే దేవుడి పైన ఎక్కడో యూనివర్సల్ అబండెన్స్ మీద మనకు నమ్మకం పోయిందన్న సంగతి కూడా తెలుస్తుంది. అన్నిటినీ నమ్మాలి. మన సృష్టించేవాడు నీరు పోస్తాడు, దాన్ని నమ్మాలి. ఇట్ ఈస్ ప్రాస్పరిటీ కాన్షియస్నెస్. మన మైండ్ స్టేటస్లో ఒక సృష్టికర్త మీద నమ్మకం అనేది ఉంటే, సృష్టికర్త అంటే ఎక్కడో కాదు. ఇప్పుడు మీరు చిన్న పుట్టిన పసివాడు ఆకలేసినా ఏడుస్తాడు, నిద్ర వచ్చినా ఏడుస్తాడు, నొప్పి వచ్చినా ఏడుస్తాడు. కానీ ఏ ఏడుపు దేనికో అని సృష్టికర్తలకు అర్థమవుతుంది. ఆ శరీరాన్ని సృష్టించిన ఆ బిడ్డని కన్న తల్లిదండ్రులకు అర్థమవుతుంది. అలాగే మనకెప్పుడు ఏది కావాలన్నా అవైలబిలిటీలో, న్యాచురల్ అబండెన్స్లో అవైలబిలిటీలోనే ఉంటుంది ప్రతి ఒక్కటి. కానీ మనకు నమ్మకం పోయింది. ఎందుకంటే మనకు టెక్నాలజీ, మనం సృష్టించుకున్న వాటి మీద నమ్మకం ఎక్కువైపోయి మనకి అంతర్గతంగా ఏదైతే న్యాచురల్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాటి మీద నమ్మకం పోయింది. దిస్ ఇస్ ద బ్లెస్సింగ్ పీరియడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు కనెక్ట్ బ్యాక్ టు అవర్ ఓన్ ఎసెన్స్. మన తత్వానికి, మన న్యాచురల్ అబండెన్స్కి, మన లోపలికి మనం ప్రయాణం చేసుకొని కనెక్ట్ అవ్వగలిగే ఒక బెస్ట్ బ్లెస్సింగ్ పీరియడ్. I say thanks to this coronavirus. Destruction might be happening, but to thousands of people it has given a wide opportunity to be. మన లోపలికి మనం ప్రయాణం చేయడానికి ఇంతకు మించి అద్భుత సమయం ఇంకోటి ఉండదు. ఓకే, సో ఈ టైంలో ఆ ట్రాంక్విలిటీ, స్పిరిచువాలిటీ, ట్రాంక్విలిటీ అనేది మనకు ఉండాలి. నెక్స్ట్ ఈజ్ ద బుద్ధ నేచర్. బుద్ధ నేచర్ అంటే బుద్ధ తత్వము. బుద్ధ తత్వము అంటే నో యాక్షన్ అండ్ నో రియాక్షన్. యాక్షను లేదు, దానికి రియాక్షను లేదు. ఓకే, ఒక కరుణాతత్వం. మనసులో ఒక స్థిరత్వము అనేది మనకు వచ్చింది అంటే అదే బుద్ధుడి తత్వం. శాశ్వతమైన మన తత్వం ఏంటి అంటే, యాక్చువల్గా మనకి ఈ మూమెంట్లో కోపం వస్తే ఆ మూమెంట్లో అరుస్తాము, ఈ మూమెంట్లో బాధ అనిపిస్తే అరుస్తాము. బాధ మనల్ని ఇలా రియాక్ట్ చేయనిస్తుంది, కోపం మనల్ని ఇలా రియాక్ట్ చేయనిస్తుంది. సో ఆ ఇమోషన్స్ వల్ల మనం రియాక్ట్ అవుతున్నాం. కానీ ఇమోషన్స్ అన్నీ పక్కన పెడితే మన నేచర్ ఏంటి? ఒక అద్భుతమైన కంపాషనేట్ నేచర్, ఒక స్థిరత్వం అనేది మనకు ఆల్రెడీ ఉంది. ఇప్పుడు అన్ని పక్కన పెడితే ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి? మనమే, మన ఇల్లే మనమే అంతా, రైట్? సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ నెక్స్ట్ ఈజ్ ఫెయిత్. నమ్మకం ఎప్పుడు పోకూడదు. మన సృష్టి మీద, మన సృష్టికర మీద ఎప్పుడు నమ్మకం. పూజలు చేయండి, ఆరతులు ఇవ్వండి, ఉపవాసాలు చేయండి అని నేను చెప్పను. మీ ఫిజికల్ ఇంటెలిజెన్స్ మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు తినగానే మీ జీర్ణకోశానికి మీరు చెప్పట్లేదు, ఇప్పుడు నేను తిన్నాను, ఇప్పుడు నువ్వు పని చేయని. మీరు నిద్ర లేవగానే మీ గుండెకి చెప్పట్లేదు, ఇప్పుడు నేను నిద్ర లేచాను, ఇంక నువ్వు కొట్టుకో అని. ఇట్ ఈస్ డూయింగ్ ఇట్స్ వర్క్. ఎలా చేస్తున్నాయి ఆ పనులన్నీ? ఆ ఇంటెలిజెన్స్, ప్రతి సెల్లో ఇంటెలిజెన్స్ ఉంది. ఒక సెల్కి ఇంకో సెల్కి కమ్యూనికేషన్ జరుగుతూ ఉంది. ఆ కమ్యూనికేషన్ని నమ్మండి. మీ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా సిస్టమ్ రన్ అవుతుంది. హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్. దాన్ని నమ్మండి, ఆ సిస్టమ్ని నమ్మండి, ఆ ఇంటెలిజెన్స్ని నమ్మండి. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ అంటే అండర్ గ్రౌండ్. అంటే ఒక చెట్టు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ చెట్టు ఎప్పుడు పెరుగుతుంది? దాని వేర్లంతా భూమిలో అలా అల్లుకుపోయినప్పుడే ఆ చెట్టు అంత దృఢంగా పెరుగుతుంది. చెట్టు వేళ్ళు సరిగ్గా పోలేదనుకోండి, ఆ చెట్టు. సో మన రూట్స్ మనం ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి. మన రూట్స్ అంటే మన ఫ్యామిలీ, మన యాన్సిస్టర్స్, మన డిఎన్ఏ స్ట్రక్చర్, అవన్నిట్లో మనకెంతో జ్ఞానం ఉంది. లోపల నుంచి ఎంతో జ్ఞానం ఉంది. వాటిని మనం పక్కన పెట్టేశాం.
మీ తాతల పేర్లు ఒక 3 తరాలు చెప్పండి అంటే చెప్పలేరు. మా పేరెంట్స్ చెప్పలేదు అని చెప్పి కొట్టుపాడేయకూడదు. మనం కూడా ఎప్పుడు అడగలేదు కదా. సో లెట్ us see ourselves. వాళ్ళ మీద వీళ్ళ మీద వేయడం కాదు. ఫస్ట్ మన గురించి మనం తెలియాలి. ట్రస్ట్, హ్యావ్ ఫెయిత్, దట్ ఈస్ ఎగ్జిస్టెన్స్. ద ల్యాండ్ అంటే మన రూట్స్ని మనం ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి. రూట్ కాజ్, మనకు ఒక పరిస్థితి వచ్చిందంటే దాని రూట్ ఏంటి, ఎక్కడి నుంచి మొదలైంది అన్నది మన రూట్స్లో మనకు తెలుస్తుంది. ఈ స్టోరీ ఎలా మొదలైంది అన్నది దీనికి ఆన్సర్, సొల్యూషన్ మన రూట్స్లో ఎక్కడో ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ మెటాఫిజికల్ యూనివర్స్. మన అగాధంలో, మన అండర్ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో, అంటే మన రూట్స్ కంప్లీట్గా ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటిని మెటాఫిజికల్ యూనివర్స్ అంటారు. షమానిక్ లాంగ్వేజ్లో మెటాఫిజికల్ యూనివర్స్ అంటారు. అక్కడ నుంచి కూడా మనకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంతో మంది మాస్టర్స్ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్లో ల్యాండ్, రూట్స్ అనేది ఒక భాగం అయితే లైఫ్. ఇప్పుడు ఆ చెట్టును మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఈ మెటాఫిజికల్ యూనివర్స్ అంటే మన అండర్ గ్రౌండ్ నుంచి ఆ వేర్లు ఎంత అల్లుకొని పోతాయో, దానికి వాటితో ఎంత కనెక్ట్ అయి ఉంటాయో, ఆ చెట్టు కూడా అంత దృఢంగా, అంటే ఒక లైఫ్ అంత చక్కగా పెరుగుతుంది. మన లైఫ్ అద్భుతంగా పెరగాలి అంటే మన రూట్ మన ఉండి ఉండాలి. మన తాతలు, పెద్దనాన్నలు, ముత్తాతలు అంతా ఎక్కడున్నారో మనకు తెలియదు అంటే మీరున్న ప్లేస్ మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి. ఫస్ట్ నేనున్న ఈ ప్రదేశంలో నేను చాలా సేఫ్గా, కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఏదో లాక్డౌన్ ఉంది అందుకే ఇంట్లో పడి ఉండాల్సి వస్తుంది కాదు. దిస్ ఈజ్ మై హోమ్. మీ శరీరం, మీ హోమ్ అంటే మీ శరీరం. మీ శరీరాన్ని మీరు ఎంత అద్భుతంగా చూసుకుంటారో మీ ఇల్లు కూడా అంతే అద్భుతంగా చూసుకుంటారు. యువర్ హౌస్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ మీ ఫిజికల్ బాడీలో ప్రతి ఒక్క భాగం, మీ ఇంట్లో ఉన్న ఒక్కొక్క గది, దాన్ని ఎంత బాగా మనస్ఫూర్తిగా ఎంత బాగా చూసుకుంటారో మీ జీవితం కూడా అంతే దృఢంగా, అంతే చక్కగా పెరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ లైక్ అ సోల్. వాట్ ఈస్ ద సోల్ ఇన్ ఇట్? ల్యాండ్ అయిపోయింది, లైఫ్ అయిపోయింది. నౌ సోల్ ఏంటి? ఈ చెట్టులో సోల్ ఏంటి? వాటర్. అంటే మన క్లెన్జింగ్, మనల్ని మనం ఎంత ప్రక్షాళన చేసుకుంటున్నాము, మనల్ని మనం ఇంకెంత రిఫైన్ చేసుకుంటున్నాము, రీపాలిష్ చేసుకుంటున్నాము. క్లియరింగ్ అవర్ సెల్స్. వి నీడ్ టు కంటిన్యూస్లీ, మనల్ని మనం కంటిన్యూగా ఎప్పుడు రిఫ్రైన్ చేసుకుంటూ ఉండాలి. ద సో మెనీ టాక్స్ హ్యాపెనింగ్. ప్రతి టాక్లో మనం అటెండ్ అవ్వాలి. ఎంతమంది గొప్ప గొప్ప మాస్టర్స్ అందరు, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఈ టైంలో వాళ్ళు ఏది ఆలోచించకుండా, అరే ఈ జ్ఞానాన్ని వీళ్ళకి అందించాలి, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ప్రశాంత స్థితిని పోగొట్టుకోకుండా చూసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఇట్ ఈస్ వండర్ఫుల్ థింగ్. ఒక మనిషి గురించి ఇంకో మనిషి ఇంత అద్భుతంగా ఆలోచించగలరు. ఎందుకు? మనిషిలో ప్రేమతత్వం అన్నమాట. ఓకే, ఆ తత్వాన్ని మనం మర్చిపోకూడదు. దాన్ని ఎప్పుడు వాటర్ పోసి ఆ చెట్టుని ఎలా అయితే పెంచుతున్నామో దాన్ని మనం నింపుకుంటూ దాన్ని ఇంకా పెంచుతూనే ఉండాలి మనలో. అండ్ నెక్స్ట్ ఈజ్ ద ఫోర్స్. మరి ఇవన్నీ చేయడానికి మనకు ఒక ఫోర్స్ కావాలి కదా, ఒక ఇన్స్పిరేషన్, సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇలాంటివి కావాలి కదా. సో ఫోర్స్ ఏంటి అంటే, ఇప్పుడు మన ఫోర్స్ అనేది ఒక ఇంపల్స్ లాంటి. సోల్ అంటే వాటర్ అన్నాం. ఇప్పుడు సాయిల్ అన్నది మెటాఫిజికల్, ల్యాండ్ని మెటాఫిజికల్ యూనివర్స్ అన్నాం. లైఫ్ అంటే ట్రీ ట్రంక్. ఫోర్స్ అనేది మనకి ఇవన్నీ కూడా ఫోర్స్, ఇవన్నీ కలిపి ఎప్పుడైతే జరుగుతుంటాయో మనకి ఫోర్స్ అన్నమాట. మన రూట్స్తో మనం అంటుకొని కనెక్ట్ అయ్యి ఉండడము, మన లైఫ్ని స్ట్రాంగ్గా ఉన్న ప్లేస్ని మనం చాలా అద్భుతంగా ఫీల్ అవ్వడము. This is mine, this is my place, this is my boundary, this is whoever is there in ఈ పరిధిలో ఎవరున్నారో అంతా రిఫ్లెక్షన్సే, నేనే. My children are my future, my parents are my past, and I am in between these two, I am the present. సో రేపు ఎలా ఉండాలో నేను నిన్నటిని చూసి నేను నేర్చుకుని నేను ఇంకా బెటర్గా ఎలా రిఫైన్ చేసుకుంటానో అలాగే నా రేపు కూడా
తయారవుతుంది. సో టుడే ఈరోజు నాకు నాతో నేను ఉండడానికి నాకు టైం దొరికింది. సో ఆల్ దిస్ బికమ్స్ ద ఫోర్స్ అండ్ విజ్డమ్. జ్ఞానం కూడా మనకు కావాలి. ఎలా మనం చేయాలి, ఏం చేయాలి, ఎన్నో జ్ఞానం. శుభ్రంగా ఉండాలి అంటున్నారు, మనకు తెలీదా? మనం మర్చిపోయాం. శుభ్రత అనేది ఎక్స్టర్నల్ మాత్రమే కాదు, ఇంటర్నల్ కూడా. ఆ ఇంటర్నల్ శుభ్రత అనేది మనకి జ్ఞానంతో వస్తుంది. ఆ జ్ఞానం ఇప్పుడు అవైలబుల్ మీకు ఇన్ ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఏదో ఒక ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో, ఎక్కడో ఇన్స్టాలోనో, ఎక్కడో జాగలో ఏదో దాంట్లో అవైలబిలిటీలో ఉంది. నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉండాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. రైట్? అవేకన్ యువర్ సెల్ఫ్ టువర్డ్స్ ద విజ్డమ్. ఓకే, మిమ్మల్ని మీరు ఆ జ్ఞానానికి నిద్ర లేపడానికి ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు మేల్కొల్పండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్నెస్ అనేది ఇదే. అంతా ఒకటే. నా తల్లిదండ్రులు కూడా నేనే, నా పిల్లలు కూడా నేనే, నా పార్ట్నర్ కూడా నేనే, నా అక్కచెల్లెలు అన్నతమ్ముళ్ళు కూడా నేనే, నా సోదరులు నేనే, నా ఫ్రెండ్స్ కూడా నేనే. అందరిలో నాలో ఉన్న ఏదో ఒక క్వాలిటీ కనపడుతూనే ఉంటుంది. అందరం కలిస్తేనే ఈ ఇల్లు అవుతుంది, అందరం కలిస్తేనే ఈ ప్రపంచం అవుతుంది. దిస్ ఇస్ వన్నెస్. ఈ వన్నెస్ అనేది మనతో మనం కంప్లీట్గా లీనం అవ్వడం. గర్భంలో ఉన్నప్పుడు అమ్మతో మనం ఎంత కంప్లీట్గా వన్నెస్లో ఉండేవాళ్ళమో, అలాగే సమాధిలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ భూమాత మదర్ అర్త్లో లీనమైపోతాం. అమ్మ గర్భమైనా, భూమాత సమాధి అయినా అది గర్భమే, ఇది గర్భమే. అక్కడైనా చీకటే, ఇక్కడైనా చీకటే. ఆ చీకటిలో కూడా ఒక అద్భుతమే, ఈ చీకటి కూడా ఒక అద్భుతమే. అది కూడా ప్రశాంతతే, ఇది కూడా ప్రశాంతతే. రెండిటికి తేడా లేదు. సో దిస్ ఇస్ వన్నెస్. సో ఎగ్జిస్టెన్స్ పాయింట్స్ వచ్చాక నెక్స్ట్ ఇస్ రెన్యువల్ అన్నది మనల్ని మనం ఎప్పటికప్పుడు ఏదో రెన్యువల్ అంటే ఇప్పుడు మనం ఇల్లు కొత్త ఇల్లు మార్చాలి అని అర్జెంటుగా కొత్త సామాన్లు తీసుకొని వచ్చేసి అన్ని పాతవన్నీ పడేసి కొత్తవన్నీ తెచ్చుకోవడం అని కాదు. పాత వాటిని శుభ్రం చేస్తూ ఉంటే ఆ పాత కళ ఏదైతే ఉందో ఇంకా ఫ్రెష్గా కనపడుతుంది. మనకి శుభ్రం చేసుకోవడం రాక దాన్ని పక్కన పడేసి కొత్తది తీసుకుంటుంటాం. వీఆర్ సో ట్యూన్ టు దట్. మనము పాతది ప్రక్షాళన చేసుకోవాలి. ఇప్పుడు ముసలి వాళ్ళు అయిపోయారు అంటే వాళ్ళని పక్కన పెట్టండి. మనం వాళ్ళు ముసలివాళ్ళు అయిపోయారు, వాళ్ళు పట్టించుకునేది ఏంటి, వాళ్ళని పక్కన పెట్టండి, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం, ఇప్పుడు మనది కదా టైం, మనం చూసుకోవాలి అంటాం. కానీ వాళ్ళల్లో ఒక జీవితం మీద ఒక జ్ఞానం, ఒక అవగాహన అనేది ఉంది. దాన్ని కూర్చుని కాసేపు మాట్లాడి మనం తెలుసుకోవాలి. మనం ప్రక్షాళన చేస్తూనే ఉండాలి, మనల్ని మనం పాలిషింగ్ చేస్తూనే ఉండాలి. ఇట్ విల్ హ్యాపెన్ ఆల్ ఆర్ టైమ్. ఓకే ఫ్రెండ్స్, సో స్పిరిచువాలిటీలో చిన్న ఈ ఆస్పెక్ట్స్. ఫస్ట్ వన్ ఇస్ ట్రాంక్విలిటీ, అంటే ఒక ప్రశాంత స్థితి. నెక్స్ట్ ఇస్ బుద్ధా నేచర్, అంటే ఒక బుద్ధ తత్వం, అంటే ఎంతో కంపాషనేట్, ప్రేమతత్వం, ఒక స్థిరతత్వం. ఓకే, థర్డ్ వన్ ఈజ్ ఫెయిత్, నమ్మకం. మన మీద మనకి నమ్మకం, మన లోపల ఉన్న ఆ ఫిజికల్ ఇంటెలిజెన్స్ మీద మన నమ్మకం. అండ్ దెన్ ద ఎగ్జిస్టెన్స్, కంప్లీట్లీ ఎగ్జిస్టెన్స్, మన మెటాఫిజికల్ యూనివర్స్ కానీ ఓకే ఏదైనా కానీ కంప్లీట్గా వీటన్నిటితోని మనకి ఉన్న బంధం. అండ్ నెక్స్ట్ ఇస్ రెన్యువల్, మనల్ని మనం ప్రక్షాళన చేసుకుంటూ ఎలా మనం ముందుకు వెళ్తూ ఉంటామో. ఓకే ఫ్రెండ్స్, ఈ 5 ఆస్పెక్ట్స్ మర్చిపోకుండా దీన్ని సింపుల్గా మనం అప్లై చేసుకోవాలి. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ టైమ్ వీ ఆల్ హ్యావ్, అండ్ వీ కెన్ గ్యాదర్ అండ్ గెట్ బ్యాక్ టు అవర్ ఓన్ సెల్ఫ్స్. ఎంత వీలైతే అంత మౌనంగా ఉండండి. ఎందుకంటే మీరు మౌనంగా ఉన్నప్పుడు మీ లోపల ఏం జరుగుతుంది అన్నది మీకు అర్థమవుతుంది. అప్పుడు అది డిస్ట్రక్షనా, కన్స్ట్రక్షనా అన్నది మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇంట్లో కూడా 24 గంటలు ఇంట్లో ఉన్నాం కదా అని టీవీలు చూడడం, ఆ వేస్ట్ సీరియల్స్ చూడడం, ఇవన్నీ చేస్తూ ఉంటే మీ లోపల ఏం జరుగుతుందో మీకు ఈ టైంని కూడా వృధా చేసుకున్న వాళ్ళు, అద్భుతమైన టైంని కూడా ఫ్రెండ్స్, నేబర్స్, విత్ యువర్ ఫ్రెండ్స్, ఎనీబడి అందరి గ్యాదర్ అయి కూడా మీరు కలిసి కూర్చొని ఒక మౌనంలో ఉండొచ్చు అందరు కూడా.
అద్భుతంగా ఎంత వీలైతే అంత మన లోపల ఏం జరుగుతుంది అన్నది మనల్ని మనం ఎప్పుడు రెన్యువల్ చేసుకుంటూనే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, అండ్ నౌ ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. అందరికగా కళ్ళు మూసుకొని ఒక్క 5 minutes శ్వాసని గమనిద్దాం. బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. శ్వాస పీల్చుకోవడం, శ్వాస వదలడం. మీ ధ్యాస అంతా శ్వాస పైన ఉంది. శ్వాస యొక్క శబ్దం పైన ఉంది. పీల్చే శ్వాస, వదిలే శ్వాస, ఆ శబ్దాన్ని, ఆ శబ్దం వెనక ఉన్న నిశ్శబ్దాన్ని గమనించండి. విట్నెస్ ద సైలెన్స్. మనం ఆ నిశ్శబ్దంలో కూడా ఎన్నో, సైలెన్స్లోంచి కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. లెట్ us learn every aspect. Just be with your breath, my dear friends. శ్వాస అనే శబ్దం ఒక అద్భుతమైన సౌండ్. మన శ్వాస సౌండ్ అనే అద్భుతమైన సౌండ్. దాన్ని మనం చక్కగా విందాం. మన ధ్యాసనంతా దానిపైన ఉంచుదాం. హనుమాన్ చాలీసాలో ఒక లైన్ ఉంది, భూత పిశాచ నికటనయ్యావై మహావీర జగునామ సునావై. శ్వాసని ఎప్పుడైతే మనం శ్వాస పైన మనం ధ్యాస ఉంచి దాన్నే మనం గమనిస్తాం, అప్పుడు రోగాలు కానీ ఎటువంటి అరిష్టాలు కానీ మన దగ్గరకు కూడా రావు అని. శ్వాస అనేది ఒక మహా సంపదకి, మన లోపలికి మనల్ని చేర్చే ఒక అద్భుతమైన సాధనం, ఒక టూల్ మనలోనే ఉంది. మన లోపలికి మనం చేరడానికి ఆ శ్వాస ద్వారా మనమే ఉంది. సీతని రాముడు కలవాలి అంటే ఆంజనేయుడు సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అలాగే మనలో ఉన్న స్త్రీతత్వం, పురుషతత్వం, సీతారాముల కళ్యాణం అంటే మన లోపల ఉన్న స్త్రీతత్వం, పురుషతత్వమే. వాళ్ళు సీతారాములు వీళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా ఉండాలి అని కాదు. మన లోపల ఉన్న స్త్రీతత్వము, పురుషతత్వము రెండు ఎప్పుడైతే లీనమై ఒక్కటిగా కలిసిపోతాయో ఆ రోజే మనలో ఉన్న సీతారాముల కళ్యాణం. అంటే మన లోపల ఉన్న శక్తి క్షేత్రము, మన లోపల ఉన్న ఆ ఆలోచన, స్థిరత్వము ఎప్పుడైతే రెండు ఒకటిగా అయిపోతాయో, ఒక్కటిగా కలిసిపోతాయో, అప్పుడే అదే అసలైన అర్ధనారీశ్వర తత్వము, సీతారామ కళ్యాణం. ఈరోజు కూడా చాలామంది సీతారామ కళ్యాణం, రామనవమి కొంచెం ఎంతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకు కుదిరినట్టుగా. సో వారందరికీ కూడా నా శుభాకాంక్షలు. మళ్ళొకసారి మన శ్వాసపైనే మనం ధ్యాస ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఇంకొక 2 minutes ఫ్రెండ్స్, జస్ట్ బీ విత్ యువర్ బ్రెత్. శ్వాస పీల్చినప్పుడే వెంటనే వదలడం, వదిలిన వెంటనే పీల్చడం. దీర్ఘంగా శ్వాస పీల్చి వదిలినా సరే, షార్ట్గా పీల్చి వదిలినా సరే ఎఫర్ట్లెస్గా ఉండాలి. కష్టపడేది ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టు ఉండకూడదు. చాలా ఎఫర్ట్లెస్గా సహజంగా జరగాలి. అటువంటి శ్వాసక్రియపైనే మీ ధ్యాస ఉంచండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెమ్మదిగా అందరూ చాలా నెమ్మదిగా మీకు ఓకే అనుకున్నారండి.
మై డియర్ ఫ్రెండ్స్, రోజు చెప్పిన టాపిక్ అయినా మీకు ఎలాంటి డౌట్ కానీ, మీకు ఇంకేమన్నా మీ లైఫ్కి సంబంధించిన ఎటువంటి విషయాలపైన మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే యూ కెన్ ఆల్వేస్ మీరు క్వశ్చన్ పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ రవీంద్ర బాబు గారు చెప్పారు, ద ఇంటెలిజెన్స్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. ఇంటెలిజెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇంటెలిజెన్స్ అండ్ బోత్ ఆర్ సేమ్. థ్యాంక్ యూ. సో మనకు ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకొని దీన్ని ఒక పాజిటివ్గా, ఈ సిచ్యువేషన్ని పాజిటివ్గా మనం తీసుకొని చీకట్లో కూడా మన లోపల జ్ఞానజ్యోతిని వెలిగించుకుని ఆ జ్ఞానంతో మనం ప్రతి ఒక్క విషయాన్ని మనం చూడాలి. ఓకే, జ్ఞానం అనే భూతత్వ ద్వారా ప్రతి విషయాన్ని చూస్తే ఇప్పుడు మనకి ఏ సమస్యలు అనేవి రావు. సమస్య వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న ధైర్యం మనలోనే ఉంది. సో అసలైన అర్ధనారీశ్వర తత్వం అంటే మనలో ఉన్న శక్తి క్షేత్రము, మనలో ఉన్న ఆ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ రెండు కలెక్టివ్గా కలిసి ఉన్నప్పుడు వాటిని అర్ధనారీశ్వర తత్వం అంటారు. కాన్షియస్నెస్ రెండు. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు 7వ రోజు చాలా చక్కగా అద్భుతంగా మనం ఈ చిన్న టాక్ అనేది మనం కంప్లీట్ చేసాము స్పిరిచువాలిటీ అనే టాపిక్ మీద. రేపు సేమ్ ఇదే 9 గంటలకి మళ్ళీ మనం కలుద్దాం ఇంకో కొత్త టాపిక్తోని. మస్ట్ బి సమ్ న్యూ టెక్నిక్ ఆల్సో. రేపు మనం మాట్లాడుకునే దాంట్లో మూలాధార చక్రం అంటే దానికి టెక్నిక్ ఏంటి అన్నది, మనం అసలు చక్రాల గురించి ఓవరాల్గా, మూలాధారం అన్న ఒకటే కాకుండా చక్రాలు ఓవరాల్గా ఏంటి, ఓవరాల్గా ఒక చక్ర టెక్నిక్ ఏంటి అన్నది మనము తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రోజుకి ఏమన్నా డౌట్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ వెరీ నైస్. సో మెనీ హియర్. థ్యాంక్ యూ. సో అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ టైం మిస్ అవ్వకుండా ఉండడం, మై గ్రాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ యూ. లెట్ us continue few more. Today is 7th day. సో ఇంకొక 2 7s మనము దీన్ని కంప్లీట్ చేసుకున్నాం అద్భుతంగా ఎన్నో విషయాలుగా. ఓకే ఫ్రెండ్స్, సో ఫర్ నౌ టేక్ లీవ్ అండ్ టుమారో విల్ మీట్ అగైన్. ఎస్ రవీంద్ర గారు, నమస్తే, ప్రణామ్. నాట్ ఇనఫ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. మై gratitude of you also. Thank you friends. Good night.